నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ ఆదిత్య. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మరో కీలక నియోజకవర్గం హుజూరాబాద్. గత 2 ఏళ్లుగా నిత్యం వార్తల్లో ఉంటుంది ఈ నియోజకవర్గం. ఉద్యమాలకు కేంద్ర బిందువైనటువంటి హుజూరాబాద్ 1957లో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా ఏర్పడింది. ఆ తరువాత 3 ఏళ్లకే జనరల్ స్థానంగాను మారింది. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్ బలంగా ఉన్న ఈ నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోటలా మారిపోయింది. ఈ నియోజకవర్గానికి ఇప్పటికీ 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 3 ఉప ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 4 సార్లు, టీడీపీ స్వతంత్రులు 3 సార్లు గెలవగా బీఆర్ఎస్ ఏకంగా 6 సార్లు విజయం సాధించింది. 2021లో వచ్చినటువంటి బైపోల్ అందరికీ గుర్తుంటుంది. ఇక బీఆర్ఎస్ను వీడినటువంటి ఈటెల రాజేంద్ర బీజేపీలోనూ చేరారు. ఆయన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చింది. ఇక ఈటెలను ఓడించడానికి కేసీఆర్ చేయని ప్రయత్నమూ లేదు. ఎన్ని తాయిలాలు ప్రకటించినా చివరికి ఇక్కడ బీజేపీ గెలిచింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. ఈటెల రాజేందర్ 2 చోట్ల పోటీ చేయడంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. ఇక దీంతో పాటు కౌశిక్ రెడ్డి చాలా ఎమోషనల్గా ఓటర్లను ఓట్లు అడిగారు. ఇక గెలిస్తే విజయయాత్ర, లేదంటే శవయాత్రకు రావాలంటూ హాట్ కామెంట్లు చేశారు. ఏదో వర్కౌట్ అయ్యింది. పాడి కౌశిక్ రెడ్డి 16,873 ఓట్లతో గెలిచారు. ఇక కౌశిక్కు 80,333 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి ఈటెలకు 63,460 ఓట్లు పోలయ్యాయి. ఒక్కప్పటితో పోలిస్తే హుజూరాబాద్లో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. మొన్న జరిగినటువంటి ట్రయాంగిల్ ఫైట్లో బీజేపీకి 63,000 ఓట్లు వచ్చాయి. పైగా బూత్ లెవెల్లో కార్యకర్తలు ఉన్నారు. ఇక మండల గ్రామ స్థాయిలోనూ పార్టీ బలంగా ఉంది. ఈ నియోజకవర్గంలో 2,44,514 ఓట్లు ఉండగా వీరిలో 1,19,000 మగ ఓటర్లు, 1,24,000 మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎస్సీ ఓటర్లు 47,414 కాగా 10,000 ముస్లిం ఓటర్లు సైతం ఉన్నారు. ఇక హుజూరాబాద్ పట్టణంలో 9,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం వ్యవసాయ ఆధారితం. ఎస్పా రెస్పీ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీళ్లు వస్తాయి. ఈ నియోజకవర్గంలోని 4 మండలాల్లో 59,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. జమ్మికుంటలో ఉన్నటువంటి పత్తి మార్కెట్ ఉత్తర తెలంగాణలోని అతిపెద్దదిగా పేరుగావించింది. సీడు ఉత్పత్తిలోనూ హుజూరాబాద్ దేశంలోనూ పేరుగాంచింది. ఇక జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు వ్యవసాయంలో సూచనలు చేస్తూ కొత్త వంగడాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ ఉంది. కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్లో మిగతా నియోజకవర్గాలతో చూస్తే ఇక్కడ డిఫరెంట్ గాను ఉంటుంది. బండి సంజయ్, ఈటెల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పైకి ఇద్దరు తిట్టుకోకపోయినా ఒకరంటే ఒకరికి పడదు. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల ఓడిపోయారు. దాంతో లోక్సభ ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేస్తే ఈటెల సహకారం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగానూ మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.